సనాతన ధర్మం అంటారు, హైందవ ధర్మం అంటారు. అందులో ముఖ్యంగా మీరు సనాతన ధర్మం గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సామాన్యులకి అర్థమయ్యే విధంగా ఒక్క మాటలో సనాతన ధర్మం అనేది ఏంటి? సనాతన అంటే ఎప్పుడూ ఉండేది. సనాతన ఎప్పుడు ఏమిటి మన ధర్మం? మన ధర్మం ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఎ మదర్, బీ ఏ గుడ్ మదర్, పర్ఫెక్ట్ మదర్. ఇఫ్ యు ఆర్ ఎ డాటర్, బీ ఏ గుడ్ డాటర్. ఇఫ్ యు ఆర్ ఎ వైఫ్, గుడ్ వైఫ్. ఇప్పుడు మనం చూస్తున్నాం, మొన్న ఒక ఆవిడ ఎక్కడో మెదక్ దగ్గర ఎక్కడో ముగ్గురు పిల్లల్ని చంపేసి వాడు ఎవరితోనో వెళ్ళిపోయింది. ఎందువల్ల? మంచి వైఫ్ కాదు అనకండి, అసలు మంచి కూతురు కాదు అది. మీకు అర్థమైందా? మంచి కూతురు అయి ఉంటే మంచి వైఫ్ అవుతుంది, మంచి వైఫ్ అయితే మంచి తల్లి అవుతుంది. అందుకని పెంపకానికి సంబంధించిన విషయాలు మనం బాగా చదువుకో అని చెప్తాం మన పిల్లలతో, కానీ బాగా జీవించని చెప్పట్లే. అందువలన ఇవన్నీ మనం నవ్వడానికి కొన్ని బాగుంటాయి, కానీ బాధాకరం ఏంటంటే దానికి 20 ఏళ్ళు రావు గట్టిగా మమ్మీ అల్లుడు లెట్స్ గిల్లుడు, వాడు ఎవడో, వాడి క్యారెక్టర్ ఏంటో, మా వాడు అలాంటోడు కాదు. అమ్మ నాన్న అసలు మొన్న అయితే చాలా బాధగా ఉంటుంది సార్. తమిళనాడులో తండ్రి ఆ పిల్ల కాళ్ళ మీద పడుతున్నాడు, కూతురు కాళ్ళ మీద, అమ్మ వదిలిపోవద్దమ్మా, వాడు ఎవరినో చేసుకుని వెళ్ళిపోతుంది. మీకు తెలుసు ఒక అమ్మాయి అమ్మా నాన్న వాళ్ళ సుఖం కోసం కలిస్తే మేము పుట్టామని చెప్పింది. కారణం ఏంటి? కూర్చోబెట్టకపోవడం. ఇప్పుడు నీ కూతురు నువ్వు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఇంకోటి ఎవడో కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సూట్ కేసు తెలుసా? సూట్ కేసులో మనం ఏం పెట్టుకుంటాం? బట్టలు. వాడేం పెడతాడు? మన కూతురుని పెడతాడు. మన కూతురుని అలా వచ్చింది తెలుసా? బోల్డ్ సూట్ కేసులు వచ్చినాయి. మహాలక్ష్మి ఇన్ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్లో మహాలక్ష్మి ఎలా ఉంటుంది? 38 భాగాల్లో ఉంటుంది చల్లగా. ఎక్కడో కదా, బెంగళూరులో. సంపాదన వస్తే మంచిదే, సంపాదన కంటే ముందే రావాలి, సంస్కారం రావాలి. నాకు నీ లెక్క ఏంటి, నేను ఉద్యోగం చేస్తున్నాను అంతే. తర్వాత ఇది ఒంటరి, అక్కడ తగులుతాడు తొంటరే. తర్వాత ప్యాకింగ్, సూట్ కేసు, ఫ్రిడ్జ్. శ్రద్ధ తెలుసా మీకు? సైకాలజిస్టు ఎక్కడ? బాంబే. వాడి సైకాలజీ చదవలేకపోయింది. యాప్లో వీడు తోపు అనుకుని వాడితో వెళ్ళిపోయింది. వాడు రేపు ఎల్లుండి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న అసలు ఈ పిల్ల నుంచి ఫోన్ రావట్లేదని వెతుక్కుని వచ్చాడు. మీ అమ్మాయిని ఎప్పుడో చంపేశాను, 38 మొక్కలు చేసేసి ఢిల్లీలో గల్లీ గల్లీకి ఒక మొక్క వేసాను, ఆ ఫ్రిడ్జ్ కూడా మీ అమ్మాయి డబ్బులతోనే కొన్నా అని చెప్పాడు. చక్కగా వాడుకుని చంపేసి మొక్కలు చేసేసి, అది హ్యుమానిటీ అంటే కదా. వాడు నువ్వు భయ్యా అంటావు, చెప్పు తీసి కొట్టాలా వద్దా నిన్ను? ఎవరికి చెప్తున్నాను ఇదంతా? హిందువులు అనుకునే బొందుగాళ్ళకి. అందుకని హ్యాపీ బక్రీద్ చెప్పేటప్పుడు ఆలోచించి చావండి. ఆవుకి రోటీ పెట్టేవాడు భూమికి అవసరం, ఆవుని రోటీలో పెట్టుకు తినేవాడు కాదు. బాగా అర్థమైందిగా? బాగా అర్థమైందిగా? మా నాన్నగారు వాళ్ళ నాన్న కోసం, అంటే తాతగారి సంవత్సరకి అప్పుడు ఆవు ఆంబోతు అచ్చుపోయాడు అంటారు తెలుసా? మీకు తెలుసా? వసత్సరోజ్జనం అంటారు దాని సంస్కృతంలో. అయితే ఈ ఆవుకి ఎద్దుకి అచ్చు వేస్తారు, వెనకాల ముద్ర వేస్తారు. అలా వేస్తే అది ఊళ్ళో తిరుగుతూ ఈ గో సంతతిని పెంచుతూ ఉంటుంది. అది పుణ్యం. వాళ్ళ నాన్న ఉత్తమ లోకాలకు వెళ్ళాలి, ఆ పుణ్యం అది మా నాన్నగారు చేశారు. అది వస్తే మేము పిల్లలం, అది రైమని వస్తుంది కదా. ఎద్దంటే ఎలా ఉంటుంది? అమ్మోతు రైమని వస్తుంది. ఆవులాగా అది సాఫ్ట్గా ఉన్నదిగా. మేము పెద్దని భయపడేవాళ్ళం, ఏం కాదురా ఏమందదు అని. మా నాన్నగారు మాతో అరటిపళ్ళు అవి పెట్టి చాలా భయవారు. అది రంకెలేసేదాన్ని కూడా సాఫ్ట్గా డీల్ చేశారు. లోకానికి మేలు జరగడం కోసం ఆవు ఉండాలి, ఆవులు పెరగడం కోసం ఆంబోతు ఉండాలి. అది పుణ్యము. వాళ్ళ నాన్నకి ఉత్తమ లోకము, పితృలోకం, అలాంటి కాన్సెప్ట్తో గోసంతతి పెంచడానికి ఒక 8వ తరగతి చదివిన మా నాన్నగారు అంత మంచి పని చేశారు. ఎడ్యుకేటెడా కాదా? నువ్వు పెద్ద చదువు చదువుతావు, నువ్వు కోసుకు తినేస్తావు, మళ్ళీ పెద్ద ట్విట్టర్లో దాంట్లో ఫోటోలు పెడతావు, సిగ్గులే? నువ్వు ఎలా ఎడ్యుకేట్ అవుతావు? ఇంకో ప్రాణిని పెంచితే నువ్వు ఎడ్యుకేటెడ్వి, ఇంకో ప్రాణం తీస్తే నువ్వు ఎడ్యుకేట్ ఎలా అవుతావు? అందుకే ఒక పాడ్కాస్ట్లో అన్నా, శర్మ ఈటింగ్ షవర్మ, దిస్ ఇస్ అవర్ కర్మ.
ఫైనల్గా గురువు గారు, విలువలతో కూడిన సమాజం తయారవ్వాలంటే ఏం చేయాలంటారు? అమ్మ దగ్గర ఉంది. అమ్మ దగ్గర ఉంది, అమ్మ చేతిలో ఉంది. అమ్మ చెప్తే వింటారు. పిల్లలు చెడ్డోళ్ళు కాదు. ఇప్పుడు మీ పిల్లే కావచ్చు, లేదా వీళ్ళ పిల్లే కావచ్చు, బైక్ మీద వెళ్ళేటప్పుడు గుడి కనబడినా, చర్చి కనబడినా, మసీదు కనబడినా అంటది. చూడండి, వెంటనే నవ్వు వచ్చింది అక్కడ. ఇది మన సంస్కృతి కాదమ్మా అనే విషయాన్ని నేను మీ పిల్లల్నే సపోర్ట్ చేస్తా. అది మంచి పిల్లది, అది బంగారు తల్లి. అది ఎందుకని? మసీదులో కూడా చర్చిలో కూడా దేవుడు ఉన్నాడనే విశాల భావం కలిగింది మన ఆడపిల్ల, బంగారు తల్లి. కానీ ఆ స్థలాల ప్రమాదం, ఆ మతాల ప్రమాదం, ఆ విధానం ప్రమాదం, అది చెప్పాలి. మన పిల్ల భావన చెడ్డది కాదు, మన పిల్ల చెడ్డది కాదు. మీరు ఇలా మాట్లాడితే గురువు గారు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అని మాట్లాడరా? నాకు కొత్త చెప్పులు కొనుక్కున్నాను 6వ జత, ఇంకా 2 జతలు 3 జతలు కొత్త కూడా ఉన్నాయి, పాత కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు వాడు బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు, ఏం చెప్పాను? బ్లాక్ షర్ట్, నిజమేగా. అలాగే ఈ రాష్ట్రానికి సీఎం ఎవరు ఇప్పుడు? రేవంత్ రెడ్డి. నువ్వు ఇంకా పాతకాలంలో ఉంటే మేమేం చేయలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి ఎన్టీఆర్ ఇష్టం, అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎలా? ఒకప్పుడు కదా. అందుకని ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఎప్పుడైనా హిందువుల వలన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందా? వేరే వాళ్ళ వలన వచ్చిందా? ఇదొక్కటి చాలదా? అవునా? చలానా కట్టేటప్పుడు హిందువుల దగ్గర వసూలు చేసినట్టు వాళ్ళ దగ్గర వసూలు చేస్తావా? పాత బస్తీకి వెళ్ళి నువ్వు కరెంట్ బిల్లు వసూలు చేస్తావా? కాబట్టి మారాల్సింది ఎవరు? నేను కొత్త చెప్పులు కొనకుండా ఉండేలా ఆపేవాళ్ళు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.